మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకున్నాం. మరి ఈ రీతిగా దేవుడు మరొక దినాన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఈ సమయంలో మనము ఆన్లైన్లో వాక్యం వచ్చినాం కాబట్టి మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మరొక ప్రారంభ ప్రార్థనతో నడిపిస్తున్నాను. సకలాసుల కారణభూతులైన ప్రియ నా పర్లోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. గడిచిన వారాలంతా నీ కృపలో కాపాడమని వందనాలు తండ్రి. ఈ పేరు చేసిన సకలంతో కలిసి మేము కుటుంబ సమేతంగా నీ పరిశుద్ధాలను తీసుకొచ్చిన భవనాలు తీసుకొచ్చిన బిడ్డలకే వందనాలు తండ్రి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమ జరిగించిందండి. అది మంచి స్వరాలను దయచేయండి, ఆత్మతో సత్యంతో ఆరాధించి కృపను దయచేయండి. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, రావాల్సిన పెట్టింది తయారు నడిపించమని మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము అని ఒక పాట పాడి మరి ఈ సమయంలో సేవకులు వాక్యాన్ని సిద్ధపడి ఉంచారు కాబట్టి మరి సమయం వాళ్ళకి అప్పగిద్దాం. అంతకుముందు ఆయనే నా సంగీతము అని ఒక పాట పాడి దేవుని నామాన్ని చెప్తారు. Viva
స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం విందాం. మా పెద్ద సేవకులు ఉన్నారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి ఈ రీతిలో మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ధన్యతను దేవుడు కలుగజేసినందుకు నిజంగా దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మరి ఈ సమయంలో మనందరం కూడా ప్రపంచమంతా కూడా ఏంటంటే ఒక కన్ఫ్యూషన్లో ఉంది. ఏంటంటే నిశ్చయత అనేటువంటిది ఖచ్చితంగా మనుషులకి కలగట్లేదు. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే ఈ కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కొన్ని లక్షల మంది ఇబ్బందులు పాలవుతున్నారు. వారి గురించి మనందరం కూడా నిజంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలుగా మన చేతుల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక గొప్ప సాధనం ఏంటంటే ప్రార్థన. ఏంటది? ప్రార్థన. కాబట్టి ప్రార్థన కలిగి ఉండండి, ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి, ఎడతెగక ప్రార్థన చేయండి దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం చేయగలిగినటువంటిది ఏంటంటే ప్రియులారా ప్రార్థన, విజ్ఞాపన. ఇదిగో అంటున్నాడు యేసు ప్రభువు స్వయాన చెప్పాడు, ఏమైనా తెలిసిన మీకు ఆవగింజలో 60వ వంతు విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే పడుతుందని అన్నాడు. కాబట్టి అంత మరి గొప్ప విశ్వాసాన్ని దేవుడు నీకు నాకు కలుగు చేశాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. కాబట్టి మరి రేపు ఆదివారం రోజు మన తమిళనాడులో లాక్డౌన్ అని చెప్పారు. మేము ఎల్డర్స్ మాట్లాడుకున్నప్పుడు మాకు వచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే శనివారం ఉదయాన్నే ప్రార్థన పెట్టుకుందాము అని మేము మీ అందరి ఆలోచన కూడా తీసుకున్నప్పుడు మీలో చాలామంది అయ్యా మరి శనివారం ఉదయాన్నే పెట్టేసేయండి అన్నారు. దేవునికి స్తోత్రాలు. వీళ్ళ చిన్న ప్రార్థన చేసుకొని మరి యొక్క వాక్య పరిచయంలోకి వెళ్దాము. దయచేసి నాతో ఏకీభవిస్తారా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు, లైవ్లో చూసేటువంటి వారు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నువ్వు చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన. ఏలియా మన మానవ స్వభావం కలిగిన వాడిని విశ్వాసముతోటి, నిలకడతోటి, స్థిరమైన మనసుతోటి, స్థిరమైన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన విన్నాడు దేవుడు. ప్రియులారా, ఇదిగో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడలేదు. మరలా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు భూమి వర్షం ఇచ్చిన వాక్యములో ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ప్రార్థన చేద్దాము. ఈ కరోనాని దేవుడు ఒక్కడే నిలపగలడు. ప్రియులారా, ఆయన తట్టు చూద్దామా, ఆయన వేడుకుందామా ప్రియులారా. ఐగుప్తి దేశములో మోషే ఎట్లయితే ప్రియులారా ఇదిగో ఆయన మరి హస్తాన్ని ఎత్తినప్పుడు ప్రియులారా తెగుళ్ళు ఆగిపోయినట్లుగానే ఇదిగో దైవ సేవకులైనటువంటి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా నిజంగా దేవుడు ఆ కార్యాన్ని చేయగలడు. ఆమె ఆయన చిత్తమును జరిగించును గాక. కాబట్టి అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంత శీఘ్రముగా నాయన నిన్ను ఈ యొక్క ఆరాధనలోకి నాయన మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా జరిగేటువంటి ప్రభా ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. అదేవిధంగా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టండి, సరిచేయండి. నీ రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఏదైతే ఆ సిద్ధపాటు ఉన్నదో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. మాలో ఉన్నటువంటి కళంకము, మడతలు, ముడతలు, మచ్చలు, డాగులు, పాపపు జీవితాన్ని అయ్యా మీరే నీ నామములో తొలగించి మీ పరిశుద్ధమైన రక్తముతో కడగండి. మీకు స్తోత్రములు అయ్యా. ఈ లైవ్ ద్వారా చూసేటువంటి వారిని, ఇక్కడ ఉండి వినేటువంటి వారిని కూడా దీవించమని ఫెయిత్ బైబిల్ చర్చ్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ కరోనాతో ప్రభా ఎవరైతే నాయన మరి బాధపడుతున్నారో పాజిటివ్ వచ్చి వారిని ఇప్పుడే ప్రభా మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి ప్రభా. ప్లీజ్ తండ్రి అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు ప్రభా. అయ్యా నాయన, ఏ దేశమైతే ఏ ప్రజలైతే నీ తట్టు చూసి నీ మందిరము తట్టు చూసి అయ్యా వారి పాపములను ఒప్పుకున్నట్లయితే వారిని క్షమించి వారి దేశాన్ని ప్రజలను స్వస్థపరుస్తానన్నటువంటి మాట ప్రకారం
మమ్మలను క్షమించండి, మా దేశాన్ని క్షమించండి, మా భారతదేశ ప్రజలను క్షమించండి ప్రభు. మా దేశంలో శీఘ్రముగా స్వస్థత వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను. ఓ గాడ్ ప్లీజ్ తండ్రి, నీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. ఈ కరోనాని నీ నామంలో మాత్రమే మీరు తొలగించగలరని విశ్వాసం కలుగుతున్నాను. ఈ తెగుల నుంచి ప్రభు కాపాడండి అయ్యా. దాని ప్రభు అయినా ఎవరైతే ఆయన కుటుంబాల్లో ప్రభు అభద్రతతో ఉన్నారు వారికి నీ రక్షణ కలుగు చేయమని అడుగుతున్నాము. ఇంతకు ముందు 17వ కీర్తనలో అయ్యా 7, 9 వచనాల్లో 15వ వచనంలో చూసిన రీతిలో ప్రభు అయ్యా మేమైతే నీతిమంతులమై నీ ముఖ దర్శనం చేసేమనే రీతిలో అయ్యా ప్రజలను మార్చండి, దేశాన్ని మార్చండి ప్రభు. ఎంతో మంది నాయన బయట ప్రొటెక్షన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు, డాక్టర్స్, శానిటైజింగ్ పీపుల్ ప్రభా ఎందరో పని చేస్తున్నారు. వారి కుటుంబాలను కాపాడండి ప్లీజ్, వారిని స్వస్థపరచండి. మా దేశ నాయకుల కోసమై ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులను, ప్రధాన మంత్రులను, ప్రెసిడెంట్ గారిని ప్రభా, గవర్నర్స్ ని, చీఫ్ మినిస్టర్స్ ని, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రి వర్గాన్ని, అధికార వర్గాన్ని ప్రభు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి, తాలూకా లెవెల్లో ఉన్నటువంటి, మండల లెవెల్లో ఉన్నటువంటి ఆయా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను అయ్యా మీరు నాయన మంచి నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంచమని వేడుకుంటున్నాను. నీ కృపతో నింపమని ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్య దర్శనముతోటి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దానియేలు గ్రంథము, దయచేసి మీరందరూ కూడా దానియేలు గ్రంథము తీసి మరి దానియేలు పుస్తకము 5వ అధ్యాయము, దయచేసి అందరూ కూడా మరి మీ యొక్క బైబిల్స్ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని తీయండి. గత 3 వారాల నుంచి కూడా నేను మీతోటి 4వ తారీఖున 5 మరి 11, 18వ తారీఖు ఈరోజు మరి యొక్క వాక్యాన్ని నేను ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను ముగించాలనుకుంటున్నాను. 5వ అధ్యాయము 24వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు దయచేసి ఒక్కసారి కానీ మీరు రిఫ్లెక్షన్స్ అంటే మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. అంటే ఈ యొక్క నెబుకద్నెజర్ యొక్క మనముడైనటువంటి బెల్షాజర్ అనేటువంటి ఆయన బాబిలోను దేశాన్ని పరిపాలించడానికి అధికారంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దాదాపుగా ప్రియులారా ఇదిగో 538వ క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో ప్రాంతంలో ఇది జరిగినట్లుగా చరిత్రలో మనకు అర్థమవుతూ ఉన్నది. బాబిలోను దేశంలో ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు వారి మీదకి శిక్ష వస్తుందని ఇర్మియా భక్తులు చెప్పినట్లుగా, ఇంకా చిన్న ప్రవక్తలు చెప్పినట్లుగా అది నెరవేరుతూ ఉన్నది. ఆ యొక్క సందర్భంలోనే ఇదిగో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి వారిని ఈ యొక్క నెబుకద్నెజరు వారి యొక్క ఆస్థానములో మరి అధికారులుగా నియమించడం జరిగింది. ప్రియులారా ఆ యొక్క అధికార వర్గంలో ఉన్నప్పటికీ కూడా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చాలా ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దయచేసి ప్రియులారా దయచేసి మీరు కానీ గ్రహించినట్లయితే ఈ యొక్క సత్యాన్ని మనకి అర్థమవుతూ ఉన్నది. అలానే మీరు కానీ ఒకసారి కానీ చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ 5వ అధ్యాయం కాడికి వచ్చినట్లయితే ఒక సిన్ఫుల్ ఫీస్ట్ అంటే ఒక భయంకరమైనటువంటి పాపకరమైనటువంటి ఈ యొక్క భోజనాలని, లేకపోతే త్రాగుబోతులు విందుని, వినోదాలు, విలాసము, ఆ తర్వాత విషాదకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క మనిషి యొక్క లేకపోతే బెల్షాజర్ యొక్క జీవితం ముగిసినట్లుగా మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఒకసారి కానీ చూసినట్లయితే ఫస్ట్ 1 నుంచి 5వ అధ్యాయం 1 నుంచి 12వ వచనాల వరకు చూసినట్లయితే ద సిన్ఫుల్ ఫీస్ట్ దట్ బ్రాట్ అ పీస్ అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి ఈ యొక్క ఏంటో తెలిసిన ప్రియులారా ఈ యొక్క భయంకరమైనటువంటి పాపపు విందు ఏమైందంటే ప్రియులారా అది చెడ్డదానికి దారి తీసినట్లుగా ఉన్నది. ఆ తర్వాత రెండవ మాటగా చూసినట్లయితే ప్రియులారా 13 నుంచి 25 వచనాల వరకు ఆ దానియేలు అక్కడికి తేబడినటువంటి విధానం గురించి రాయబడి ఉన్నది.
అంటే అక్కడ దేవుని యొక్క హస్తం వచ్చేసి ఆ పాప బిందు గోడ మీద మెనే మెనే టెక్కిల్ ఉపారసీన్ అనేటువంటిది రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దాని యొక్క భావం ఏంటో చదవడానికి ఎవరికి రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క దాన్ని వివరించడానికి కూడా ఎవరి తరము కాలేదు. కాబట్టి ఏం చేశారంటే ప్రియులారా, రాణి వచ్చి చెప్పింది, ఇదిగో నీ దేశంలో ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన ఒక్కడు మాత్రమే ఏంటో తెలుసునా, ఇదిగో ఈ యొక్క దీన్ని చెప్పగలడు అనేటువంటిది తెలియపరిచింది ప్రియులారా. అప్పుడు దానియేలు తీసుకొచ్చారు. దానియేలు గురించి అడుగుతున్నాడు, ఇదిగో నువ్వేనా ఆ యొక్క బానిసగా ఉన్నటువంటి వాడవు, ఇదిగో ఈ రాతను చదివి దాని యొక్క వివరణ చెప్పగలవా అన్నప్పుడు దానియేలు అంటున్నాడు, ఇదిగో రహస్యములు తెలియపరిచేటువంటి వాడు ఒక ఘాట్ అయినటువంటి ప్రసంగము చేశాడు. తన తండ్రి తలిసినటువంటి తప్పుని ఎత్తి చూపించాడు. మరలా నెబుకద్నెజరు చేస్తున్నటువంటి తప్పును కూడా ఎత్తి చూపించినట్లుగా ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈరోజు నిజంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపాన్ని ఖండించాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. The wages of sin is death, whether king, queen or common man. ఎవరైనా కూడా కావచ్చు, రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, మరి ఎవరైనా కూడా కావచ్చు. కానివ్వండి ప్రియులారా, ఏంటో తెలిసిన పాపానికి ఖచ్చితముగా ఏంటో తెలిసిన ప్రియులారా, మరణం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నీ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో నుంచి 5వ అధ్యాయము బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 24 to 31 ఈ యొక్క వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని నేను మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ప్రధానముగా 4 విషయాలను నేను మీతో చెప్పాలని మరి సిద్ధపడి వచ్చాను ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే ఒక పాయింట్స్ యొక్క అవుట్లైన్ ఒకసారి చూడండి ప్రియులారా. ద సింపుల్ ఫీస్ట్ దట్ బ్రాట్ క్రైసిస్. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క దేశం మీదకి వచ్చినాయి. మిలిటరీ ఉంది, బలం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రియులారా, ఆ యొక్క దేశం మీదకి ఇదిగో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది దిగి వచ్చింది. ఇదిగో ప్రియులారా, విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఆపద వచ్చింది ప్రియులారా దేశం మీదకి. ఇక్కడ చూసినట్లయితే ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్రైసిస్, ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎలా వచ్చినాయి అనేటువంటిది రాయబడి ఉంది. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయము 24, 25 ఆ తర్వాత 26వ వచనంలో 26, 27, 28 వచనాలు చూసినట్లయితే ద డిక్లరేషన్ ఆఫ్ ద క్రైసిస్, అంటే ఆ వచ్చినటువంటి విపత్తుని, ఆపదను ఎలా ప్రకటించబడిందో మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా చూసినట్లయితే ద డిసిగ్నేషన్ ఆఫ్ దానియేల్, అంటే దానియేలు ఏ విధంగా ఎత్తి పట్టబడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నాలుగవదిగా చూసినట్లయితే ద డిమోలిషన్ ఆఫ్ ద బాబిలోన్, ఆ దేశము ఎలా నాశనమైపోయింది అనేది రాయబడింది. 4 ప్రధానమైనటువంటి విషయాలను నిజంగా ఈ యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ డోంట్ టెల్ సో మెనీ స్టోరీస్ టు మేక్ పీపుల్ టు లాఫ్. I do the scripture business. నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా స్పష్టముగా ఉన్నట్లుగా ప్రకటించాలనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ప్రియులారా, 4 ప్రధానమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము ప్రియులారా. చూసినట్లయితే మొట్టమొదటి విషయాన్ని కానీ మనం చూసినట్లయితే ఒకసారి నాతో రండి ప్రియులారా. 24, 25 వచనాలు. 24 దానియేలు గ్రంథము 24వ వచనము 5వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతున్నాను రండి. కావున, ఇక్కడ కనెక్టింగ్ కంజంక్షన్ అంట, డెన్ ఇంగ్లీష్ లో చూసినట్లయితే చూసారా. కావున అంటే పై వచనాలతో మనం లింక్ చేయాలి, పై వచనాలతో మనం చూడాలి. ఏంటది? ఇదిగో నీవు ఇదిగో రాజువై ఉండి త్రాగావు, నువ్వు రాజువై ఉండి ఇదిగో తిన్నావు, నువ్వు రాజువై ఉండి విగ్రహారాధన చేశావు, నువ్వు రాజువై ఉండి దేవుని కనపరచలేదు. దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. ఇదిగో నీ యొక్క దేశము కోసము, జనుల కోసం నువ్వు ప్రయాసపడుకోకుండా నువ్వేం చేసావో తెలిసిన, నిన్ను నువ్వు కనపరుచుకున్నావు, నిన్ను నువ్వు మహింపరుచుకున్నావు. కాబట్టి దేవుని యొక్క హస్తము ఇదిగో దిగి వచ్చింది. కాబట్టి కంజంక్షన్ మనం జాగ్రత్తగా కనెక్టింగ్ అంటారు ప్రియులారా. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, దానికోసం మనం గ్రామటికల్ గా చదవాలి బైబుల్, అంటే వ్యాకరణ రూపంలో చదవాలి. ఒక సింపుల్ గా చదువుకొని వెళ్ళకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బట్
సర్ప్రైజింగ్ కంజంక్షన్. దెన్ దేర్ఫోర్ ముగింపు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు కూడా ముగిస్తున్నాడు. ఏంటో తెలిసిన ప్రియులారా, కావున ఆయన ఎదుట నుండి, ఎవరు ఎదుట నుండి అంట? ఆయన అంటే ఎవరు? యెహోవా దేవుడు, సార్వభౌమత్వం కలిగినటువంటి ఆయన, ఈ భూమి ఆకాశంలో సృష్టించినటువంటి వాడు. ఇదిగో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు ప్రియులారా. ఈయన తమాషా అయినటువంటి వాడు కాదు ప్రియులారా. ఇదిగో ఆయన నోటి నుండి వచ్చేటువంటి అగ్ని, ఇదిగో ఆయన యొక్క కనుల్లో నుంచేటువంటి చూపు ప్రియులారా. ఇదిగో ఆయన ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి నల్లను తన కను దృష్టి చేత ఇదిగో కనిపెట్టుచూ ఉన్నాడు. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోను కనిపెట్టాడు. దానియేలు దానికోసమే, అయ్యో ఇంత మహోన్నతులైన దేవుని ముందు నేను ఎలా దుష్కార్యం చేస్తాను, కాబట్టి ఇదిగో నేను తినకూడనటువంటి ఆహారాన్ని తినకూడదు అంటున్నాడు. దానికోసమే యేసేపు కూడా ఆ యొక్క మహోన్నతులైన దేవుని చూసి భయపడుతూ అంటున్నాడు పొతిఫరు భార్యతోటి, ఇంత దుర్మార్గమైనటువంటి కార్యాన్ని నేను ఎలా చేయగలను? ఓ మై గాడ్, ఆయన చూస్తున్నాడు. చూడటమే కాదు, ఆయన రాసేవాడు. చూసారా ప్రియులారా, ఆయన రాసేవాడు. ఏం రాస్తున్నాడు చూడండి. ఇక్కడ చూసినట్లయితే 24వ వచనం ఒకసారి చూడండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత రాసెను. దేవునికి పెద్ద చెయ్యి ఉందండి. ఆయన తమాషా చూడడు, ఆయన తమాషాగా వదిలేయడు. జనులు ఏంటో తెలుసిన ప్రియులారా, ఆ శీఘ్రముగా నాశనం రాకపోవడం చూసి జనులంతా విచ్చలవిడిగా పాపం చేస్తారని బైబిల్లో ఉంది. అదొక కారణం. ఏంటో తెలిసిన, శీఘ్రంగా రావడం లేదు. ఏంటది? మనుషుల మీదకి ఓగ్రత. నిన్న కూడా మోసం చేసేగా, నిన్న కూడా వ్యభిచారం చేసేగా, నిన్న కూడా దొంగతనం చేసేగా, నన్నేమి దేవుడు శిక్షించలేదే. బీ కేర్ఫుల్. ఇక్కడ బెల్షాజర్కి దేవుడు రాశాడు. దేవుడు రాశాడు. ఈ రోజున నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని కూడా దేవుడు రాసేటువంటి వాడు ప్రదర్శించారు. అందుకోసం 5వ అధ్యాయం 5వ వచనంలోనే ఈ మాట ఉన్నది ప్రియులారా. వాళ్ళు త్రాగుతూ తిరుగుతూ ఉండగా ఏం జరిగింది? ఒకసారి గో బ్యాక్ టు verse 5, chapter 5 verse 5, 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోని మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచూ ఉన్నట్టు ఉండేను. ఆ రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖమేమైపోయిందంటే వికారం అయిపోయింది. అతని మనస్సు కలత పడింది. అతని కీళ్ళన్నీ కూడా ఉడికిపోయింది. ఒక్కసారిగానే దేవుడు ఆ మనిషిని ఎదుర్కొన్నాడంటే, ఆయన కోపంతో ఎదుర్కొన్నాడంటే మనం నిలుస్తామా? నిలుస్తారా? ఇది ఈ మనసు ఏమైపోయిందో తెలిసిన, కోపం వికారం అయిపోయింది. వినోదంగా ఉన్నాడు. అంతకుముందు తాగండిరా, తినండిరా, కృషి ఇవ్వండిరా, అరే రండిరా పార్టీ చేసుకుందాము. ఈరోజు లోకం అలా లేదా? మత్తులో తాగుతుంది, మత్తులో తూగుతుంది. ఈ రోజున ప్రియులారా గమనించండి. ఈ రోజున తాగుబోతుల వ్యవహారం, తిండిబోతుల వ్యవహారం. ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేనికోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో తెలిసిన? త్రాగటానికి, తింటానికి, వినోదం. ఒక రోజున ప్రపంచానికి వికారం అవుతుంది. అది గమనించండి. ఆల్రెడీ దేవుడు తన యొక్క వ్రేలును పెట్టాడు ప్రపంచం మీద. ఇక్కడ బాబిలోను దేశం మీద తన యొక్క హస్తాన్ని చూపించాడు, తన పవర్ ఏంటో చూపించాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ప్రియులారా, దేవుని యొక్క హస్తము వచ్చి రాయబడింది. యొక్క ప్రవచనం ముందే రాయబడి ఉంది ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడో తెలిసిన ప్రియులారా, ఇదిగో దేవుడే నిజముగా ప్లాన్ చేసేటువంటి వాడు. ఇదిగో దేవుడి యొక్క హస్తం అనేటువంటిది ప్రియులారా, దేవుడు ఒక పక్కన రాసేటువంటి వాడు, శాసనం రాసేటువంటి వాడు. ఆ రోజున మోషేతో కూడా ఇదిగో ఆ యొక్క మౌంట్ సీనాయి మీదకి, ఆ యొక్క మౌంట్ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క హస్తముతో ఏం చేశాడో తెలిసిన? 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. అంతేకాదు, ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితం, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన రాసేటువంటి వాడు. ఆయన దగ్గర పెద్ద పుస్తకం ఉంది, జీవగ్రంథం ఉంది ప్రియులారా. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా ఏంటో తెలిసిన ప్రియులారా జీవగ్రంథంలో ఉంటారు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఎవరి యొక్క పేరైతే ఆ జీవగ్రంథంలో రాయబడదో వారు ఏం చేస్తారంట? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, యొక్క వచనంలో ఏమని మనకు అర్థమవుతూ ఉన్నదంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క హస్తము చాలా బలమైంది. ఆయన రాసేటువంటి వాడు. ఆయన ప్రతి ఒక్క క్రియను కూడా ఎవరు కూడా చెరిపివేయలేరు.
కొన్ని కొన్ని స్టోరీస్ వింటా ఉంటాం. ఏంటో తెలుసు, ఒక మ్యాజిక్ ఉంటుందంట దేవుని దగ్గర మోసం చేయడానికి. దాంతో హిట్ అయ్యేటంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి అనేది. అదంతా కూడా దుష్టుడు సాతానుడు మనుషులను మోసం చేయడానికి చేసేటువంటిది. కానీ దేవుని దగ్గర ఎవరు కూడా మోసపోరు. అందుకోసం వాక్యం అన్నాడు, మనుషుడా మోసపోవద్దు, ఏమి విత్తుతావో ఆ పంటనే వస్తాం, ఆ పంటనే వస్తాం. కాబట్టి ఇక్కడ క్రైసిస్ చూడండి ఇక్కడ ఎట్లా భయంకరంగా ఉన్నదో ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఎక్లీసియాస్టిస్ అనేటువంటి పుస్తకము 12వ అధ్యాయము 14వ వచనము. ఒక్కసారి యొక్క గ్రంథాన్ని నా వైపు తీస్తారు. ప్రసంగి గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రసంగి గ్రంథము చూసినట్లయితే ప్రియులారా ఏమంటున్నాడో తెలుసిన, ఇదిగో ఈ విధంగా ఉంది. 12వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసిన ప్రియులారా, ఇదిగో ప్రతి దాని గురించి కూడా ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలనని మానవ కోటికి ఇది ఏ విధి. దేవుడిచ్చినేదో తెలిసిన, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, అంతే సింపుల్. ఇది మానవ కోటికి, మనుషులకు, షద్రక్ మెషక్ అబేద్నెగోకి, దానియేలుకి, బెల్షాజర్కి, ఇదిగో నెబుకద్నెజరుకి, వాళ్ళకే కాదు, ఈరోజు నీకు నాకు కూడా దేవుడు విధించినటువంటి కట్టడ. దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడు. అంతే, నువ్వు చేసేటువంటి ప్రతి క్రియకు యాక్షన్, దెర్ ఇస్ ఎ రియాక్షన్ ఫ్రమ్ గాడ్. నువ్వు ప్రతి ఒక్క యాక్షన్ కి దెర్ ఇస్ ఎ రియాక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం అనేటువంటిది ఉంది. ఫలితం అనేటువంటిది ఉంది. ఈ నెబుకద్నెజరు యొక్క బెల్షాజర్ చేసినటువంటి పాపానికి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుస్తున్నారు. అతను ఏమని చెబుతున్నాడో చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి కానీ 26వ వచనము 25వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు, ఇదిగో రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకేల్ ఉపరసీన్. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ మాటలు రాసినటువంటి ఈ సింపుల్ మాటను ఎవరు కూడా అర్థం చెప్పలేకపోయారు. ఎవరికి కూడా ఇది అర్థం కాలేదు. ఏదో జరిగిపోతున్నట్లుగా ఉన్నదనుకున్నారు ప్రియులారా. అందుకోసమే మెనే మెనే టెకేల్ ఉపరసీన్, ఈ మాట ఏంటో అర్థం కాకపోకుండా జ్ఞానులను పిలిచాడు, తెలియగలిగిన వారిని పిలిచారు, తత్వవేత్తలను పిలిచారు. ఎవరు వచ్చినా కూడా చెప్పగలిగారంటే చెప్పలేదు. మరి వీళ్ళని ఎందుకు పోషిస్తున్నాడు అంటే మోసం. చూసారా, మోసం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు చెప్పలేకపోయారు, ఇది మా వల్ల కాదన్నారు. నెబుకద్నెజరు ముందు కూడా అదే అన్నారు, అయ్యా నీకు ఒక కళ యొక్క భావాన్ని కళ చెప్పు, దాన్ని అర్థం చెబుతానన్నారు. కానీ రెండు చెప్పలేకపోయారు. మరొకసారి కళ చెబితే దాని అర్థాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క వాడి మనవడైనటువంటి బెల్షాజర్ కూడా వాడు ఏమీ రాసినటువంటి రాతను కూడా చెప్పలేకపోయారు. అలాంటి బలహీనులు మనుషులు, అలాంటి బలహీనమైనటువంటి మానవ జ్ఞానం. అయితే చూడండి ప్రియులారా, ఇప్పుడు అర్థం వస్తుంది ఏంటో తెలిసిన ప్రియులారా. ద డిక్లరేషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినట్లయితే 26వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు, ఇదిగో ఈ వాక్య భావం ఇదే. బాగా వినండి, ఆ యొక్క గోడ మీద రాసినటువంటి రాత యొక్క అర్థము ఇదే అంటున్నాడు. ఏంటో తెలిసిన ప్రియులారా, ఇక్కడ 3 పదాలలో దేవుడు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఏంటంటే మెనే అనేటువంటిది. చూసారు, దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియులారా, ఇది గాడ్ హ్యాస్ నంబర్డ్. అంటే దేవుడు నిన్నేం చేశాడంటే నీకు లెక్క చూశాడు. చూసారా ఏమంటున్నాడు, ఈ వాక్య భావం ఇదే. 25వ వచనం, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూసి దానిని ముగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు, దాన్ని ఏం చేశాడంటే ముగించాడు. నెబుకద్నెజరుని ముగించాడు, గడ్డి తినిపించాడు దేవుడు. ఇదిగో చూడండి ప్రియులారా, అదే విధంగా బెల్షాజరు ఒక బుద్ధిమంతుడుగా, జ్ఞానవంతుడిగా, వాళ్ళ తాత చేసినటువంటి తప్పు చేయకోకుండా నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా పరిపాలన చేయవలసినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాడు. అన్నాడు మెనే అంటే తెలిసిన దేవుడు నీ ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాడో తెలిసిన, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, దానిని ముగించాడు. ఓ బ్రదర్స్, ఓ ప్రభుత్వమా, ఓ అధికారి, ఓ దేశమా, నువ్వు తప్పించుకోవచ్చు. నువ్వు లంచగొండితనంగా ఉండేసి నువ్వు తప్పించుకోవచ్చు.
నువ్వు మోసం చేసి తప్పించుకోవచ్చు, దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు తృణీకరిస్తూ ఆ దేవుణ్ణి దూషిస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్క రోజున నీ ప్రభుత్వాన్ని ముగించేటువంటి రోజు ఉన్నది, దాన్ని లెక్క చూసే రోజు ఉన్నది. ఇదిగో చూడండి, చరిత్రలో ఒకసారి చూడండి ప్రియులారా, ఇదిగో బాబిలోను దేశాన్ని చూడండి, ఆ తరువాత మాదీయులు పారసీలు దేశాన్ని చూడండి, ఆ తరువాత రోమీలు ప్రభుత్వాన్ని చూడండి. ప్రతి ఒక్క రాజ్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, వారి ప్రభుత్వాలను పోగొట్టుకున్నారు. వారి యొక్క ప్రభుత్వం ముగిసింది అంతే. ఈ రోజున ప్రభుత్వమే కాదు, అధికారులే కాదు, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా రాస్తూ ఉన్నాడు. ఆ తరువాత దేవుడు ముగించే సమయం కూడా ఆసన్నమైనది. నా జీవితానికి దేవుడు ముగింపు అన్నాడు, నీ జీవితానికి దేవుడు ముగింపు చెప్తున్నాడు. అయితే బాగా గుర్తు పెట్టుకోండి, ఆయన దగ్గర నిలబడినప్పుడు మనం అందరం కూడా ఆయనకి లెక్క చెప్పాలి. అది ఇక్కడ అంటున్నాడు, God has numbered, అంటే నువ్వు నెబుకద్నెజరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ యొక్క బెల్షాజర్ నిలబెట్టుకోవాల్సింది, మంచి ప్రభుత్వం ఇచ్చి. తను ఏం చేస్తున్నాడు? 3 తప్పులు చేశాడు. త్రాగుబోతాడు, రెండోది అపవిత్రకరమైనటువంటి పని చేశాడు, పరిశుద్ధమైన ఆలయంలో ఉండేటువంటి పాత్రలో ద్రాక్షరసం పోసుకొని తాగాడు, చూడనటువంటి, విననటువంటి, కన్నటువంటి వాటిని ఆరాధించాడు. దేవుడు ముగించాడు. దేవుడు ముగించినప్పుడు ఇంకెవరు కూడా ఏం చేయలేరు. బైబిల్ గ్రంథం ఇంకొక ఆయన కొడుతున్నాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు దేశపు రాజు సౌలు ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అధికారాన్ని ఇచ్చాడు, నువ్వు రాజుగా ఉండి నా ప్రజలు పరిపాలించన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళి వారందరినీ కూడా సర్వనాశనం చేయమన్నాడు. అయితే దేవునికి చెప్పినటువంటి మాట చేయకోకుండా దేవుడు సౌలు ఏం చేశాడంటే కొన్ని మంచి బలిసినటువంటి జంతువులను, మరి రాజుని, వీళ్ళందరూ కూడా బ్రతికించి తీసుకొచ్చాడు. దేవుడు అన్నాడు, నీ చాపలు ముగించాను, నువ్వు అధికారంలో ఉండడానికి వీల్లేదన్నాడు. ఇదిగో నా ఇష్టానుసారమైనటువంటి దావీదుని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. మీకు తెలుసో లేదో కానీ చరిత్రలో ప్రియులారా, ఇదిగో సౌలు చేసినటువంటి పోరాటము మరి ఏ రాజు కూడా చేయలేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోకలాగాడు, దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో దావీదును తరిమాడు. ఎక్కడెక్కడికంటే ప్రియులారా, ఇదిగో అడవులకు తిరిగాడు. దేశాన్ని పాలించాల్సినటువంటి వ్యక్తి, దేశాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తి, ఇదిగో దేశంలో క్షేమమును చూడవలసినటువంటి వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి మీద పగబట్టాడు. అదే దావీదు మీద పగబట్టి దావీదును తరుపుతా ఉన్నాడు. ఒకసారి దేవుడు ఇచ్చిన తర్వాత ఇకంటే నేను సౌలు అంటున్నాడు సమూయేలుతో, రా నా పక్షాన నువ్వు నిలబడు, జనులతో మాట్లాడు, నేను మంచోడని చెప్పు, నా గురించి ప్రసంగించు, నా గురించి చెప్పు నువ్వు అంటున్నాడు. సమూయేలు అన్నాడు, నేను రాను అన్నాడు. నేను రాను. భయంకరమైన సావు చనిపోయాడు. దేవుడు విడిచినప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీకు అధికారం ఇచ్చేది ఎందుకో తెలుసిన? ఓ ప్రభుత్వమా, ఓ దేశమా, ఓ అధికారి, ఓ రాజకీయ నాయకుడా, దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో ప్రజలను పాలించు, పోషించని దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, నీతిగా బ్రతకాలి, ప్రజల కోసం జీవించాలి. అంతేకాని ఇదిగో నీ స్వలాభన కోసము, నీ సంపాదన కోసము, నీ యొక్క స్వలంబన కోసం దాన్ని చేసినట్లయితే దేవుడు నంబరింగ్ చేస్తాడు. ఖచ్చితంగా నీకున్న అధికారాన్ని దేవుడు తీసేస్తాడు. ఈ ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఎక్కువగా ఉన్నది. ఇదిగో క్రీస్తు రాజ్యము రాబోయే ముందు ఇలాంటి విపత్తులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అస్థిరమైనటువంటి జీవితాలు, అపవిత్రకరమైన రాజకీయ వ్యవస్థ, అపవిత్రకరమైన రాజకీయ పొత్తులు, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. ఇక్కడ గమనించండి, దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క బెల్షాజర్ యొక్క రాజ్యాన్ని ముగించేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, మెనే టెకేల్ అంటే ఏంటో తెలిసిన ప్రియులారా, ఎక్కడండి టెకేల్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా అన్నాడు, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఎలా కనపడ్డాడంట? తక్కువగా. మనం చూస్తాం, తూకం వేస్తాం. నీకు 1 కేజీ బనానాస్ కావాలంటే నీకు తక్కువ ఇస్తారా? తక్కువ ఇస్తే నువ్వు తీసుకోవు. 1 కాయ ఎక్కువ ఇస్తేనే నువ్వు తీసుకుంటావు. అయ్యమ్మా కొంచెము అంటావు. ఇదిగో దేవుడి దగ్గరికి అట్లాంటి ఏముండదు, బేరసారాలు ఏముండదు ప్రియులారా. ఇదిగో దేవుడు ఒకసారి తోకం చూశాడు, ఈ యొక్క బెల్షాజర్ని, నువ్వు తక్కువగా కనపడ్డావు అని
అవే నువ్వు రాజుగా ఉన్నప్పుడు త్రాగుబోతుతనం ఉండకూడదు. నువ్వు రాజుగా ఉన్నప్పుడు వ్యభిచారితనం ఉండకూడదు. నువ్వు రాజుగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు రాజుగా ఉన్నప్పుడు నిక్కచ్చిగా ఉండాలి. నువ్వు రాజుగా ఉన్నప్పుడు మరలా చెబుతున్నాను, దేవునికి భయపడచ్చు, దేశాన్ని పాలించేవాడే ఉండాలి. కానీ ఆ విధంగా అందుకోసం అంటున్నాడు, నిన్ను త్రాజులో తోచక నీవేమైపోయావంట. ఏమన్నాడు ఇక్కడ చూడండి, 26వ వచనము, తెకేల్ అనగా ఆయన నిన్ను త్రాజులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఎలా కనపడ్డానంట? తక్కువైపోయావు. అంటే తూకం వేసినప్పుడు దేవుడు చూశాడు, నీకు ఇచ్చిన అధికారము, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చినటువంటి ప్రతిని కూడా పెట్టి నిన్ను చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. ఈ రోజున ప్రియులారా చూడండి, నీ మనస్సాక్షిని చూడు. నువ్వు తక్కువగా ఉన్నావా దేవుని దృష్టిలో? దేవుడు నువ్వు తూకం వేసినప్పుడు నువ్వు నిక్కచ్చిగా ఉండగలవా? దేవుని దగ్గర నిలబడినప్పుడు నిజంగా గమనించాలి. దాన్ని ఏమంటారంటే జడ్జిమెంట్ సీ. ఈ యొక్క తూకం ఏమీ లేదు ప్రియులారా, జడ్జిమెంట్. ఎదుగో నేను త్రాసులో తూచగా, అందుకోసం ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క హస్తంలో నుంచి ఇదిగో నీవు నేను కూడా తప్పించుకోలేము. ఏదో కొసరేయటమో ఇంకొంచెం వేయటం ఏది కూడా ఉండదు. ఒక ఆయన అంటే ఎట్లా అనుకున్నాడంట, ఏమైనా తెలిసిన, ఎప్పుడు చూసిన పాస్టర్ గారు పరలోకం ఉంది నరకం ఉంది అని చెబుతున్నాడు, యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్తాం అంటున్నాడు. ఇదంతా ఏంటంటే మీరంతా కూడా అంటారు, మా అమ్మగారు చర్చికి వెళ్తుంది, నా భార్య పుణ్యాత్మరాలు ఎప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంది, వాళ్ళు చేసిన ప్రార్థనలు ఏదో ఒకటి నాకు వస్తేలే, దేవుడు నన్ను కాపాడుతాడులే, వాళ్ళ ద్వారా నేను పరలోకానికి వెళ్తానులే, లేకపోతే ఆయన సిగ్గు పట్టుకుని వెళ్తానులే అనుకుంటున్నాడంట. అట్లా నిద్రపోయాడు. ఆ కళ వచ్చిందంట. ఆ కళలో ఏంటో తెలిసిన, తన భార్య చనిపోయిందంట, ఈయన చనిపోయాడంట. వెళ్ళినప్పుడు 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి పరలోకానికి ఎక్కి వెళ్ళే మార్గం, రెండోది నరకానికి దిగిపోయే మార్గం. భార్య కనపడుతుందంట, తెల్లని వస్త్రాలు వేసుకొని ఉందంట, దగదగా మెరిసిపోతుందంట. అమ్మా ఇదిగో లోకం మొదలుకొని నీకోసం సిద్ధపరిచే రాజ్యంలోనికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ రాజ్యంలోకి దాంతో పాటు ఈ యొక్క భర్త కూడా వెళ్ళబోతున్నాడంట, దాన్ని సిగ్గుపట్టుకొని. అప్పుడు అన్నాడు, అక్కడికి వెళ్ళకూడదు, ఉండు, నీ పేరుందో లేదో చూద్దాం అన్నప్పుడు జీవగ్రంథం ఆయన పేరు లేదు. ఎక్కడయ్యా, నా భార్య చర్చికి వెళ్తుంది, చనుకుని మా అమ్మగారు వెళ్తుంది అంటే, అయ్యా ఎవరైతే భూమి మీద యేసు ప్రభు నమ్ముతారో వారి పేర్లే ఉంటాయి. ఈయన అనుకున్నాడంటే ఒక జస్ట్ కామెడీగా, ఏంటో తెలిసిన తనకి దేవుడు ఈ యొక్క తెలియపరచడానికి అనుకున్నాడంట. మా భార్య వెళ్ళిన తర్వాత నేను కూడా ఏం చేద్దానంటే, కచ్చి పడిపోయింది అయ్యా పరలోకంలో తెచ్చుకుంటాను అనుకున్నాను. సో ఏం చేశాడంటే డ్రామాటిక్ గా, భార్య వెళ్ళిన తర్వాత అయ్యా నేను అక్కడికి వెళ్ళలే, నాకు కచ్చిపు పడిపోయింది, తెచ్చుకుంటానికి వెళ్తానంటే, సరే పో తెచ్చుకో అన్నాడు. అక్కడ ఉన్న దేవదూత వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తే ఈయన అనుకున్నాడంటే ఎక్కడో దాక్కోవచ్చు, ఎవరు తెలుసుకుంటారు ఎంతమందిలో అనుకున్నారు. ఆ తర్వాత ఈ లోపలికి వెళ్ళేసరికి అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు, అందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించిన వారిగా ఉన్నారు. ఇదిగో మహోన్నతులతో దేవుని సింహాసనం చుట్టూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్తుతులు చెబుతూ పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధిస్తూ ఉంటుంటే ఈయన చూసుకున్నాడంట, బట్టలంతా చిరిగిపోయినట్టుందంట, ఒళ్ళంతా తూట్లు పడిపోయినట్టుందంట. ఇదిగో చూసినప్పుడు వాళ్ళందరి మధ్యలో తనకు తానే అసహ్యం వేసి, అయ్యో నేను ఈ ప్లేస్ లో ఉండలేను, ప్లీజ్ నన్ను ఎక్కడి నుంచి తరిమివేయండి, నన్ను ఎక్కడి నుంచి పరిపూరించండి పరిగెత్తుతున్నాడంట ఆ ప్లేస్ లో నుంచి. తనకి వెంటనే గొప్ప వెలుగు వచ్చిందని అనుకున్నాడు. అయ్యో ఇంత భయంకరమైందా, మా పాస్టర్ గారు చెబుతుంటే వినలేదు, మా భార్య చెబుతుంటే వినలేదు, నరకం ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నీ భార్య నమ్మితే నువ్వు వెళ్ళవు, నువ్వు నమ్మాలి, నువ్వు కూడా నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను తూకం వేస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషిని కూడా ఇది ఆయన రాత రాసేవాడు, ఆయనే తూకం వేసేటువంటి వాడు. ప్రియులారా, ఒకసారి యోబు గ్రంథం, యోబు భక్తులు ఏమంటాడో చూడండి, 31వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథంలో యోబు భక్తుడికి ఇలాంటి శ్రమలు వచ్చింది. శ్రమలు అనేటువంటి తూకములో ఉన్నటువంటి యోబు భక్తుడు ఏం చెబుతున్నాడో చూడండి. ఎంత చక్కటి మాట చెబుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనంలో కానీ మీరు కానీ చూసినట్లయితే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31:6 లో ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు, 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల
నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిలిన ఎడల అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు దావీదు, ఈ భక్తుడు ఏమంటాడంటే యోబు గ్రంథంలో యోబు భక్తుడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచనగా అంటున్నాడు. నా కంటితో నేను పాపము చూడలేదు, ఎదుగో నేను యథార్థంగా జీవించా. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ గురించి నేను త్రాచులో చూస్తున్నాడు. మూడవదిగా చూసినట్టు మొట్టమొదటి ఏమని చెప్పాను, దేవుడు బెల్షాజరు యొక్క రాజ్యాన్ని ముగించాడు. రెండోది ఏం చేశాడు, త్రాచులో చూసినప్పుడు సరిపోలేదు రాజుగా ఉండటానికి. మూడవదిగా చూసినట్లయితే ఉపహారస్యం. రండి 25వ అధ్యాయము 25వ వచనము 26లో, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. బ్రదర్స్ సిస్టర్స్, నీ పరిశుద్ధమైన జీవితంలో తక్కువగా ఉన్నావా? యథార్థతలో తక్కువగా ఉన్నావా? నీతిని అనుసరించడంలో తక్కువగా ఉన్నావా? దేవుడు నీకు అప్పగించిన తలంతులు వాడటంలో తక్కువగా ఉన్నావా? క్రైస్తవులారా ఆలోచించే ఈ రోజున సంగమా ఆలోచించు. ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నావు? ప్రభు నిన్ను త్రాచులో తూస్తున్నాడు. త్రాసు అంటే తెలుసు కదా, నేను తూకం వేస్తాను చూసావా? ఆ తూకంలో దేవుడు నిన్ను తూస్తాడు. ఆయన చూస్తాడు, ఆయన తూస్తాడు. మళ్ళీ అంటున్నాడు, పిల్లల నువ్వు తక్కువగా కనపడ్డావు. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి అది మాదీయులకును పారసీయులకును ఇవ్వబడి. పెరేస్ అనగా ఉపారసీన్ అనగా గాడ్ హ్యాస్ డివైడెడ్. దేవుడు ఏం చేశాడో తెలిసిన, నీ రాజ్యాన్ని నీకు పైసలు చేసేసాడు. అంటే నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేశాడు. గాడ్ హ్యాస్ టేకెన్ అవే యువర్ కింగ్డమ్ అండ్ గివెన్ టు సంబడి ఎల్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజును కూడా గమనిస్తున్నావా? ఓ దేశమా, ఓ ప్రజలారా, ఇదిగో ప్రియులారా గమనించండి. దేవుడు ఒక మనిషికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన, తీసుకోగలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఇచ్చినప్పుడు ఎవరు తీసుకోలేరు ఇంకొకరు, ఆయన తీసుకున్నప్పుడు ఎవరు కూడా ఇవ్వలేరు. ఆమేన్. ఇది నిజం. ఈ రోజున దేవుడు అధికారమే కాదు, చూడండి మన యొక్క జీవితం, మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎవరు కూడా తీసివేయలేరు. ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాలన్నిటి నుంచి నిన్ను విడిపించాడు. మళ్ళా పాపం దగ్గరకు వెళ్ళవు, నీతిగా బ్రతుకు, యథార్థంగా జీవించు. ఇదిగో అంటున్నాడు, ప్రియులారా ఇదిగో నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీయవేయబడింది. ఒకసారి దేవుడు తీసివేసిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు. ఒకసారి దేవుడు నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరు మొరపెట్టినా కూడా ఎవరు కూడా అది డాక్టర్ వల్ల కాదు, నీ ప్రాణాన్ని రక్షించడం, నీ తల్లిదండ్రుల వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. యొక్క 3 డిస్క్రిప్షన్ బాగా గమనించండి. ఇక్కడ అంటున్నాడు, ద డ్యూరేషన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ గాడ్ హస్ నంబర్డ్. ద డూమ్ ఆఫ్ ద కింగ్ ఏంటో తెలిసిన, దేవుడు నిన్ను తూకం చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. ద డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే ఉపవాసే, దేవుడు నీ రాజ్యాన్ని తీసివేశాడు నీ దగ్గర నుంచి. ఈ రోజు చూడండి, ఒకసారి దేవుడు రాజకీయ నాయకులు, నేను వాళ్ళ గురించి అంటలేదు, అధికారం పోయినప్పుడు వాళ్ళు ఎంత తాపత్రపడతా ఉంటారో ఏదో ఒకటి చేసి మళ్ళా తిరిగి అధికారాన్ని సంపాదించుకోవాలని, ఉన్నవాడు దాన్ని ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వెరీ సింపుల్ ప్రిన్సిపల్ బ్రదర్స్. దేవుడు నీకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చినప్పుడు, ఆ రాజుగా ఉండే అధికారం ఇచ్చినప్పుడు, లేకపోతే నాయకుడిగా ఉండే అధికారం ఇచ్చినప్పుడు, దేవుడి యొక్క పద్ధతులతో ఉండు, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ని ఎప్పుడు దేవుని కనపరుస్తూ ఉండు. పరిశుద్ధంగా చెయ్యి, ఏ చేసినా కూడా నీతిగా చెయ్యి. రాంగ్ మోటివ్స్ తో చేయవద్దు, వినాశనం కోసం చేయవద్దు, విలాసవంతం కోసం చేయవద్దు, వినోదం కోసం చేయవద్దు. ప్రియులారా, అది నీ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రమైన రీతిలో నేను చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈయన పోగొట్టుకున్నాడు, ఈయన తన రాజ్యం అంతా కూడా విడిపోయింది. గమనిస్తున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు చాలా మందికి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే వారు దాన్ని సద్వినియోగం చేసుకోపోయేసరికి అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఒక్కసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనము. సామెతల గ్రంథము బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 16 verse 2. సామెతల గ్రంథము 16వ
అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. చూసావా, ఒకసారి అనుకుంటాడు, ఆ దుష్టుడు కూడా అనుకుంటాడంట, అన్యాయం చేసేవాడు అనుకుంటాట, నన్ను ఎవరు చూడలేదులే, నేనంతా బాగానే ఉన్నా, కౌరప్ చేసేసే కదా, మంచిగానే ఉంది కదా, బాగానే ఉంది కదా, నో ప్రాబ్లం. బట్ గుర్తుపెట్టుకో, దేవుడు గమనిస్తున్నాడు నీ నడతలు, దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ చర్చ ముగిసిన తర్వాత నువ్వు వెళ్ళేటువంటి నడతలకి దేవుడు గమనిస్తాడు, నువ్వు చర్చకు వచ్చే విధానాన్ని దేవుడు గమనిస్తాడు. ప్రతి ఒక్క నడతను పడకను కూడా గమనించేవాడు మన దేవుడు. క్రైస్తవుడు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, ఇక్కడ కానీ చూసినట్లయితే ఇప్పుడు దానియేలు కలిగినటువంటి చూడండి 29వ వచనము క్విక్గా 29వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు 28వ వచనం, బెల్షాజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఏదైతే అన్నాడో తెలిసిన ప్రియులారా, ఈ యొక్క మాటను చదివి దాన్ని వివరించి దాని అర్థం చెప్పిన వారిని ఏం చేస్తానన్నాడు? 3 బహుమానాలు. ఒకటి ఓదారంగు వస్త్రము, రెండోది కంట దేనికి మెడకి హారము, బంగారు హారము, 3వ బహుమానం ఏంటి? ఆ దేశంలో 3వ అధికారిగా నియమిస్తానన్నాడు. అదే చేస్తున్నాడు. ఆ మాట మాత్రం తప్పలేదు. ఇక తప్పించుకోవడానికి కుదరదు. ఇది అంటున్నాడు పిల్లరా 29వ వచనంలో చూసినట్లయితే, అదిగో బెల్షాజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధిపతిగా ప్రకటన చేసేశారు. అంతే, 3వ అధికారి అయిపోయాడు. ఆ మాట మాత్రం నెరవేర్చారు. అది జరిగింది ప్రియులారా. నిజంగా చూడండి, సో ద డిజిగ్నేషన్ లేకపోతే ద డిగ్రీ అబౌట్ దానియేలు చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు తెలిసిన ప్రియులారా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఇదిగో దానియేలు మాత్రం ఎప్పుడూ కూడా తన విశ్వాస జీవితంలో తన దేవుని విషయంలో రాజీ పడలేదు. దానియేలు నెవర్ కాంప్రమైజ్డ్ అబౌట్ హిస్ స్పిరిచువల్ లైఫ్, అబౌట్ హిస్ కమ్యూనల్ లైఫ్, అబౌట్ హిస్ రిలీజియస్ లైఫ్. ఇక్కడ కూడా నీ బహుమానాలు నువ్వు పెట్టుకో అన్నాడు ఫస్ట్ లో. చూసారా, నీ యొక్క రాజరికం నాకు అవసరం లేదు, ఎగబడలేదు అధికారం కోసం, ఏదో ప్రోత్సహించబడలేదు, దొంగ మోటివ్స్ తోటి, రాంగ్ అంబిషన్స్ తోటి ఈ యొక్క అధికారంలోనికి రాలేదు. లాస్ట్ గా చూసినట్లయితే ఏమైందో తెలిసిన డిమోలిషన్ ఆఫ్ ద బాబిలోనియన్ కింగ్డమ్ ఏమైపోయింది? దేవుడు యొక్క నెబుకద్నెజర్ని హెచ్చించాడు. ఈరోజు ఇక్కడ ఒక పాఠం కూడా మనం నేర్చుకోవాలి. దేవుని నమ్మినటువంటి పిల్లలకు దేవుడు ఎప్పుడూ కూడా ఆయన్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ఆమె నువ్వు ఇచ్చేవాడే ఉంటావే కానీ తీసుకునేవాడే ఉంటావు. నిజం ప్రియులారా, ఇది చాలా సమయాల్లో మనము గమనించట్లేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను తలగానే ఉంచుతానే కానీ నువ్వు తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావే కానీ నువ్వు కింద వాడిగా ఉండవు, నువ్వు ఫస్టే కానీ నువ్వు లాస్ట్ కాదు. ఈరోజు నువ్వు కొరతతో ఉన్నావా? అయితే ఈ యొక్క పద్ధతిని నేర్చుకో. దానియేలులాగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, యథార్థంగా జీవించు. దానియేలులాగా దేవుడిని హెచ్చించాలని నేను ప్రామిస్ చేయట్లేదు, ఏదో పెద్ద ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను. నీకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నిలబెడతాడు. ఆమేన్. నువ్వు పేదరికంలో ఉన్నా కూడా, నువ్వు కూలి పని చేసుకుంటున్నా, నువ్వు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు చిన్న కంపెనీలో చిన్నగా ఉన్నా కూడా ప్రియులారా, దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలిసిన? అంచెలంచెలుగా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్తో మాట్లాడాను. ఆయన ముంబైలో వర్క్ చేసేవాడంట. ఎక్కడంటే ఈ యొక్క బాబా అనాటమీ అనేటువంటి ఒక పెద్ద కంపెనీలో. ఏంటో తెలిసిన ప్రియులారా, అక్కడ అంతా కూడా ఏంటో విద్యుత్ శక్తి ఇలాంటి అన్ని కూడా, లేకపోతే రకరకాలైన పరికరాలు తయారు చేసేటువంటి పెద్ద కంపెనీ. ఆ కంపెనీలో ఆయనంట టీ ఇవ్వడానికి స్టార్ట్ అయిందంట ఆయన జీవితం. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండేవాళ్ళంట. ఆ ఆఫీసర్ దగ్గర టీ ఇచ్చేవాడంట. మీరు నమ్ముతున్నారా? ఆయన ఇక్కడ కూడా వచ్చాడు. మీరు చూసారో లేదో సండే రోజు. సో ఆయన టీ వచ్చేవాడంట. ఆ రోజుల్లో ఎప్పుడు ఆయన చెబుతుంది దాదాపు 50 సంవత్సరాలకు ముందు. ఎక్కడ ఒక చిన్న విలేజ్ లో నుంచి ఎవరో తీసుకొని వెళ్ళారు, రే రారా ఆ ఆఫీస్ లో టీలు ఎత్తుకొని తీసుకెళ్ళాడంట. టీలు ఇస్తా ఉండేవాడంట. అట్లా దాదాపుగా ఈయన ఏం చేశాడంటే ఒక 15 సంవత్సరాలు అదే పనిలో టీ ఇస్తాం, నీళ్లు పెట్టడం, రూమ్ ఓడటం. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండేవాడు. ఆ ఆఫీసర్లో ఒక ఆఫీసర్ ఒక రోజు పిలిచి 15 సంవత్సరాల తర్వాత ఈయన అన్నట, రే నీకు రాయటం వచ్చా అన్నాడంట. సార్ వచ్చు సార్ అన్నాడంట.
అవునా నీకు వచ్చా? అట్లయితే ఈ టీలు ఇచ్చేవాళ్ళు వేరే ఇస్తా కానీ అది ఆడ చైర్లో కూర్చొని వచ్చిపోయేవాడు పేర్లు రాసి పెట్టరా అన్నాడు. సార్ రాస్తాను సార్ అన్నాడు. రాస్తా ఉన్నాడు. అట్లా ఏమైందో తెలిసిన ప్రియులరా, ఇంకో 10 సంవత్సరాల రాత పెట్టుకున్నాడు. రాస్తా ఉన్నాడు. వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అంతా కూడా చూసి ఆఫీసులో, ఎందుకంటే అది పెద్ద కంపెనీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి రాస్తా ఉన్నాడంట. ఇంకొక ఆఫీసర్ వచ్చాడంట. ఇంకొక ఆఫీసర్ చూసి వీడు ఏంట్రా చూసుకొచ్చాడు, డీసెంట్ గా ఉన్నాడు, పొలైట్ గా ఉన్నాడు, గౌరవంగా ఉన్నాడు, మర్యాదగా ఉన్నాడు, ఏం తాగట్లేదు, తిరగట్లేదు, చాలా బాగున్నాడు. ఒక రోజు ఆఫీసులో పిలిచి ఏం చదువుకున్నారా అన్నట. తలకి ఏం చదువుకున్నావు? 10వ క్లాస్ సార్. ఓరే నువ్వు 10వ క్లాస్ చదువుకున్నావా? సరే కానీ ఇక్కడ కంప్యూటర్ ఉంది, టైపింగ్ ఉంది, ఈ టైపింగ్ చేస్తావా? ఒక 6 నెలలు నేర్చుకోనంటే నేను అన్నాడు, సార్ నాకు టైపింగ్ రాదు సార్. పర్లేదురా మేమే నేర్పిస్తాము అంటే సరే సార్ అన్నాడు. మెల్లగా 6 నెలలు టైప్ నేర్చుకున్నాడు, టైపిస్ట్ అయ్యాడు. ఎవరికి? ఆ పక్కన ఉన్నటువంటి మేనేజర్ గారికి. 7 సంవత్సరాలు చేశాడంట టైపింగ్. ఆ తరువాత ఆ సీట్లో ఉన్న మేనేజర్ గారు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్న మేనేజర్ గారు రిటైర్డ్ అయిపోతున్నాడు. రిటైర్డ్ అయిపోతూ ఆ కంపెనీ వారు అన్నారంట, అయ్యా నీకు నచ్చినోడిని పెట్టి నువ్వు రిటైర్డ్ అయ్యావు అన్నారంట. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందంట, ఈ పనులన్నీ తెలిసిన వాడు, ఈ ఆఫీసులో ఏమేం జరుగుతుందని తెలిసిన వాడు, బయటి వ్యక్తికి ఎవరికి కూడా తెలియదు, ఒక నా టైపు చేసేవాడికి తప్ప అని ఆలోచన వచ్చిందంట. హల్లెలూయా. ఈ యొక్క సీక్రెట్స్ లేకపోతే ఈ జాగ్రత్తలు ఈ పెద్ద కంపెనీ నడిపించాలంటే తమాషా కాదు. ఎందుకో నా పక్క నుండి టైప్ చేస్తున్నాడు చూసావా, వాడు ఒక్కడే నమ్మకమైన వాడు, వాడు ఒక్కడే. మళ్ళా కొత్త వాడికి ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇదిగో వీటికి చదువు లేకపోయినా కూడా వీటికి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, నమ్మకం ఉన్నాడు. ఇదిగో తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, మంచి కుటుంబం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేసి ఒక రోజు పిలిచాడంట. ఇక్కడ పని ఏదైనా ఇస్తే చేస్తావా? సార్ ఈ పని సాల్వ్గా సార్ అన్నాను. ఆ పని కాదురా, ఒక మేనేజర్ పని అంతా చేస్తావా అన్నాడు. వీడికి అర్థం కాలేదంట. మేనేజర్ పని నేనా? ఏం మేనేజర్ పని సార్? ఎక్కడో అనుకుంటున్నాడంట, బయట ఏదో వేరే చోట వేరే డిపార్ట్మెంట్ ఇస్తాడేమో ఈ పని అనుకున్నాడంట. కాదుగా, నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఇదిగో ఈ సీట్లో కూర్చోవలసిన వాడే నువ్వే, ఈ సీట్లో కూర్చొని ఇది డిపార్ట్మెంట్ అంతా కూడా మేనేజ్ చేయగలవా అన్నాడంట. నేను షాక్ అయిపోయిందంట. 10 నిమిషాల దాకా నేను కూర్చొని మాట్లాడలేకపోతున్నాడంట. మరి నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నాడంట. అప్పుడు వచ్చింది, సార్ జోక్ అయ్యొద్దు సార్ నాతో. నేనేంటి సార్, నీ పక్కన ఉన్న టైపిస్ట్ సార్ నేను, నీవు చెప్పేటువంటి పేపర్లన్నీ కూడా టైప్ చేసేవాడిని సార్ నేను. నన్ను పట్టుకొని ఇంత డిపార్ట్మెంట్ లో ఇంత ఉన్నతమైన సీట్లో నన్ను కూర్చోమంటావా? నిజమేనా సార్? ఒక పక్క అనుమానంతో, ఒక పక్క భయంతో ఈ బ్రదర్ వచ్చి అట్లానంట. సార్ నిజమేనా? దాని భుజం వచ్చి చేసాడంట. అంత పెద్ద మేనేజర్ అయ్యుండి ఇది ఎంత చిన్న టైపింగ్ చేసేటువంటి ఆయన భుజం వచ్చి చేసి అన్నాడంట. చూపు చేయట్లేదురా, నిజంగా చెబుతున్నాను, నువ్వేనా మేనేజర్ అని. మేనేజర్ పోస్టు ఆయన వెళుతూ టైప్ చేయించి ఆ లెటర్ ఇచ్చి ఈ యొక్క డిపార్ట్మెంట్ లో నువ్వే మేనేజర్ అన్నాడు. హల్లెలూయా. ఒకరోజు దేవుడు ఎత్తడం ప్రారంభిస్తాడు. ఇక్కడ దానియేలు చూడండి, దాదాపుగా దానియేలుకి ఇక్కడికి వచ్చేసరికి చరిత్రకారులు ఏమంటారంటే దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి, 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో 3వ అధికారి అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు కూర్చుంటున్న నీవు నేను కూడా, ఇక్కడ వింటున్నటువంటి వాక్యం లైవ్ ద్వారా అయినటువంటి వారు కూడా, దేవుడు నిన్ను అనుదృష్టి పెట్టాడంటే ఎందుకు ఎవరు కూడా ఆపలేరు. దేవుడు నిన్ను ఎత్తి పట్టడం ప్రారంభించాడంటే ఎవ్వరూ ఆపలేరు. దేవుడు నిన్ను పెంచడం ప్రారంభించాడంటే ఏ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా, ఎవరొచ్చి ప్రార్థన చేసినా, లేకపోతే ఎవరొచ్చి నిన్ను పైకెత్తడానికి ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఎక్కలేవు. అందుకోసం వాక్యం అంటున్నాడు, దేవుని యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాను. ఇక్కడ చూసినట్టు లాస్ట్ గా ఏమైంది ఈ రాజుకి చూడండి, ఇక్కడ అన్నాడు 30వ వచనము, ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షాజరు హతమైపోయాడు.
చెప్పాడు కదా, దేవుడు నిన్ను నంబర్ చేశాడు, నేను లెక్క పెట్టాడు, నువ్వు తక్కువైపోయావు, దేవుడు నీ రాజ్యాన్ని తీసేశాడంటే ఆ రాత్రి దానియేలు చెప్పినటువంటి దేవుడు రాసినటువంటి మాట నెరవేర్చబడింది. ఏమైందో తెలిసిన రాత్రి ఏమైందంటే ప్రియులారా, ఆ దేశం నాశనం అయిపోయింది. ఇది ఇర్మియా గ్రంథం 51:16-11 ఇర్మియా ముందుగానే ఏం చేశాడంటే ప్రియులారా, దీన్ని వాక్య రూపంలో తెలియపరిచాడు. వాక్య రూపంలో తెలియపరిచాడు. దేవుడు డివైడ్ చేసేసాడు. ఇక్కడ అంటున్నాడు 31వ వచనంలో చూసినట్లయితే, మాదీయుడకు దర్యావేషు, అంటే ఇంగ్లీష్ లో డేరియస్ 62 సంవత్సరములు గలవాడై సింహాసనం ఎక్కాడు. సో దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద బాబిలోనియన్ కింగ్డమ్. చూసారా, మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఇక్కడ ఈ మ్యాప్ లో ఉంది. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద మ్యాప్. ఇది ఇంత పెద్ద రాజ్యం ఒక్క రాత్రిలోనే సర్వనాశనం అయిపోయింది. దేవుడు కలుసుకుంటే ప్రియులారా, దేవుడి మీద తమాషా చేయాలి. నువ్వు ఎవరి మీదైనా కూడా తమాషా చేయాలి. ఇక్కడ 3 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి హిస్టోరికల్ ట్రూ, అంటే చారిత్రాత్మకంగా నేను చెప్పిన వాక్యం సత్యం. హల్లెలూయా. నేను కలుపునా కథలు చెప్పలేదు. మీరు వెళ్ళండి, నేను చెప్పినటువంటి ఈ 3 ప్రసంగాలు లైవ్ లో ఉన్నాయి. మీరు వెళ్ళి హిస్టోరికల్ గా చూసుకోండి. ఈ యొక్క బాబిలోన్ దేశము ఉత్పత్తి, దాని యొక్క ఎదుగుదల, దాని యొక్క నాశనము చారిత్రాత్మకంగా ఉన్నది. రెండవది థియాలజికల్, అంటే శాస్త్రీయంగా అవేం నేర్చుకోవాలి. ఇది నిజం. దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది. మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి? ఆ ఉన్నతమైన దేవుని కనపరచాలి. మనం హెచ్చించుకోకూడదు. మన జీవితంలో దేవుని కనపరిచేవారి ఉండాలి. లాస్ట్లో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. 8 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద డిసిప్లినెస్ ఆఫ్ సిన్. పాపం అనేది మోసపూరితంగా ఉంటుంది, నిన్ను మోసం చేస్తుంది. పాపం ఎవరు? పాపం. నీ పాపమే నిన్ను పట్టిస్తుంది, నీ పాపం నిన్ను మోసం చేస్తుంది. తెలుసో లేదు, గుర్తు పెట్టుకొని వెళ్ళి. ఎవరు మోసం చేయరు, నీ పాపమే నిన్ను మోసం చేస్తుంది. రెండోది, నీ పాపం నిన్ను అపవిత్రపరుస్తుంది, డిఫైల్మెంట్, అపవిత్రులుగా జీవింపజేస్తుంది. మూడవదిగా చూసినట్లయితే డీగ్రేడింగ్, అంటే నిన్ను తక్కువ స్థాయిలోకి తీసుకొస్తుంది. నీ పాపం జాగ్రత్త, సీరియస్గా వినాలి. నిన్ను తక్కువ స్థాయిలో తీసుకొస్తుంది. డిస్గ్రేస్, దేవుని యొక్క కృపకు పాత్రులుగా చేయదు పాపము. దేవుడి నుంచి దూరం చేస్తుంది నీ పాపం. ఎల్యూషన్ ఆఫ్ సిన్ అంటే ఏంటో తెలుసిన, నిన్ను స్థిరత్వం లేకుండా చేస్తుంది పాపం. దేశదిమ్మలుగా ఉండేటువంటి రీతిలో చేస్తుంది. ఆ తరువాత ప్రియులారా, నిన్ను అశాంతికి గురి చేస్తుంది పాపం. తర్వాత నిన్ను నాశనానికి గురి చేస్తుంది. ఆ తరువాత నీకు వినాశనం, నీకు మరణం సంభవిస్తుంది. పాపం ఎలాంటిది? బెల్షాజర్కి జరిగింది అదే. ఈ రోజున ఎవరు, ఏ రాజుకైనా జరగవచ్చు, ఏ అధికారికైనా జరగవచ్చు, లేకపోతే ఎవరికైనా కూడా జరగవచ్చు. ఈరోజు నీకు నాకు కూడా ఈ పాఠం. అనుకోవచ్చు, అయ్యా పెద్ద రాజు గురించి చెప్పావు, నా సంగతి ఏంటయ్యా అంటే నీకు కూడా అంతే. దేవుని గనపరుస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? లేకపోతే విచ్చలవిడిగా జీవిస్తున్నావా? ఈ రోజున దేశము నేర్చుకోవాలి. పోయిన వారం చెప్పాను, గాడ్ వన్ హూ హోల్డ్స్ యువర్ బ్రెత్. దేవుడు నీ శ్వాసను కూడా శ్వాసించేవాడు ఆయన. ఆమేన్. నువ్వు ఈ రోజున గాలి పీల్చుకున్నావంటే దేవుని కృప. ఈ రోజున దేవుడు ప్రపంచం ముక్కును మోస్తున్నాడంటే ఆయన వైపు చూడండి. The land, the people has to look up to God, one who gave the breath of the life to the people. కానీ ఈ రోజున దేవుడిని గుర్తించట్లేదు. ఇంకా వేషాలు వేస్తున్నారు మానవుడు. ఇంకా పాపం చేస్తూ ఉన్నారు, ఇంకా అశాంతికి గురవుతూ ఉన్నారు. దేవుడు వదలడు, మనిషిని వదలడు. ఆయనకి వ్యతిరేకంగా జీవించేవారిని మరి ముఖ్యంగా వదలడు. ప్రశంసిస్తూ బీ కేర్ఫుల్. పాపముతో రాజీ పడకు, పాపముతో సహవాసం చేయకు, పాపముతో స్నేహము చేయదు. ముఖ్యంగా పాపముతో ఆటలాడేవా, నీ పాపం నిన్ను పట్టిస్తుంది. అంతే, నీ పాపం నిన్ను
నాశనం చేసుకుంటాం. ఆ పాపం నుంచి విడిపించడం కోసమే ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన అతిథి కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అయ్యా పాస్టర్ గారు ఎంతసేపు పాపం గురించి చెప్పావు, ఈ పాపానికి విరుగుడు లేదా అంటే ఆ రోజు దానియేలు ఎట్లయితే నెబుకద్నెజరుతో చెప్పాడు, ఆ రోజున దానియేలు ఎట్లయితే బెల్షాజరుతో చెప్పాడు, ప్రియులారా ఈ రోజున దైవ సేవకుడిగా ఇదిగో ఈ యొక్క వాక్యానుసారంగా చెబుతున్నాను, నీ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన శిలువలో కార్చిన రక్తముతోటి నీ ప్రతి పాపము క్రియను ఆయన అప్పుడే లైన్ చేయగలడు. అందుకోసం వాక్యం అంటున్నాడు, పాపం వల్ల వచ్చు జీతము మళ్ళీ అంటున్నాడు, ప్రియులారా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నది అది బహుమానం. ఆయన ఎంత విశ్వాసం ఉంచినట్లయితే నువ్వేం చేయాల్సిన పని లేదు, నీ పాపముతో ప్రభు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అన్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రేమతో. ప్రియులారా దేవుని అడుగుతావా, ప్రభా నన్ను క్షమించు, నా పాపం నుంచి నాకు విడుదల దయచేయండి, ఆయన విడిపిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం బెల్షాజర్ గురించి మాకు ఎన్నో లెసన్స్ పాఠాలు నేర్పించాం. ఈ రోజున ప్రభా మేము కూడా పాపులు ఉన్నాము, దయతో క్షమించండి, నీ రక్తంతో కడగండి, దేశాన్ని క్షమించు, ప్రజలను క్షమించు, ప్రభుత్వాలను కడగండి, మాలిన్యముతో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను కడగండి, అపవిత్రతో నింపబడిన అధికార వర్గాన్ని కడగండి, దేశాన్ని రక్షించండి ప్రభు, పాపము నుంచి విడిపించండి. ఈ రోజున కేవలం మాకు స్వస్థతే కాదు, పాప క్షమాపణ కావాలి. అలాంటి పాప క్షమాపణ విచ్చితమిస్తున్నాం. నీ దగ్గరకు వచ్చి రక్షించబడే వారి గురించి ఫెయిత్ బైబిల్ చర్చను దీవించండి, విశ్వాసుల కుటుంబాలను ఆశీర్వదించండి. కరోనా కాలంలో ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ రక్తంతో కడిగి, ఎవరైతే మళ్ళా ప్రార్థిస్తున్న పాజిటివ్ వచ్చిందో అయ్యా నాయన మీరు స్వస్థత ఇచ్చండి. మా దేశంలో ఉన్న సైంటిస్టులు మందులు కనిపెట్టే వారిని దీవించండి. అలానే ప్రభు డాక్టర్స్ ని, నర్సెస్ ని, పనిచేసేటువంటి వారిని, ల్యాబుల్లో పనిచేసే వారిని కాపాడండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మా గవర్నమెంట్ కి నాయన, అధికారులకు నాయన మంచి పరిశుద్ధమైన హృదయం దయచేయండి. తోడుగా ఉండమని ఉదయకాల ఆరాధనలో మీరు మైపోతున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారము మరొక దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి మనం వర్తమానాలు వింటాము. రండి, చదవండి, ధ్యానించండి, మరి దేవుని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించండి.